ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రయత్నిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సానుభూతి ఓట్ల కోసమే కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో ఎన్నికల ప్రచారంలో కన్నీరు కార్చేస్తూ ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు. హైదరాబాద్ కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పూరన్ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం విచారకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ లో ఓటు చోరీ అనేటువంటి ఒక రాజకీయం చేసేటువంటి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నటువంటి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైంది. ప్రజలు ఆ అభివృద్ధి మీద ఎక్కడ చర్చ చేస్తున్నారని దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అనే పేరు మీద లేదా అభ్యర్థిని ఏడిపియడం ద్వారా ప్రజలు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు. నేను నిన్న అన్న మాటలు కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అన్న మాటలు వక్రీకరించే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు సంబంధించి మేము గతంలో ఒక సాంప్రదాయం ఉంటే ఓడిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇవ్వడానికి ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ పెట్టేటువంటి సంస్కృతి లేనే లేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనే పెట్టి ఇలా వీళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు. మేము కుటుంబంలో చనిపోతే సానుభూతిగా ఆ కుటుంబానికి అవకాశం ఇచ్చినటువంటి చరిత్రలు అనేకంగా ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాతనే చనిపోయిన కుటుంబాలకు అవకాశం ఇవ్వకుండా పోటీ పెట్టి ఇలా రాజకీయం చేస్తూ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి సమావేశంలో ఏడవాల్సిందేను అని ఆమెకు చెబితే ఆ మనోవేదన భరించలేక ఏడుతోంది. ఆ సోదరి పట్ల సానుభూతున్నది. ఓడిపోయి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారమ్మా. రాజకీయంగా మీ సానుభూతిని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారమ్మా. మీ పట్ల మాకు ఎక్కడ ఒక సోదరిగా మహిళగా ఎక్కడ మాకు ఎటువంటి ఆలోచన లేదు. ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతోటి నేను అన్నమాట కూడా చెప్తాను. మళ్ళీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సునీతక్క గారి ఏడుపు ద్వారా ఓట్లు పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ కు 10 సంవత్సరాలు ఏం చేసినో చెప్పి ఓట్లు సాధించండి. జూబ్లీహిల్స్ కు మీ అధికారంలో ఉన్నాడు, ఏం పని జరిగిందో చెప్పండి, దాని మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి. కానీ ఈరోజు ఊరికనే రాజకీయం చేసి ప్రతి అంశాన్ని ఓట్ల చోరీ పేరు మీద, ఏడుపు పేరు మీద ప్రజల దృష్టి మరించే ప్రయత్నం జరగద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.